పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సుభాష్. తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించాలంటూ అధికారులను ఆదేశించిన నిమ్మల రామానాయుడు. ప్రకాశం జిల్లాలో 65 పునరావాస కేంద్రాల ఏర్పాటు. విద్యుత్ సిబ్బంది అలర్ట్గా ఉండాలి అంటూ పిలుపునిచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఆర్ఎండ్బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మంతా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తీవ్ర తుఫాన్ కోస్తాంధ్రలోని విశాఖ, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 403 మండలాలపై మంతా తుఫాను ప్రభావం ఉండనుందని, అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేలా మండలాల వారీగా 488 కంట్రోల్ రూములను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 76,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వైర్లెస్ టవర్లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అధికారులు తెలిపారు. 21కి పైగా భారీ సైజ్ ఆస్కా ల్యాంపులను కూడా సిద్ధం చేసింది. 1147 జేసీబీలు, ప్రొక్లైన్లు, క్రేన్లు, డ్రోన్లను సర్కారు సిద్ధంగా ఉంచింది. కూలిన చెట్లు తొలగించేందుకు 1040 యాంత్రిక రంపాలను సిద్ధం చేసింది. తుఫాను ప్రభావంపై ఇప్పటి వరకు 3,60,00,000 మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికల సందేశాలు జారీ చేసింది. వర్ష ప్రభావం రీత్యా 865 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని అధికారులు సిద్ధం చేశారు. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 38,000 హెక్టార్ల పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. 138,000 హెక్టార్ల ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. సముద్రంలో చిక్కున్న జార్లలో సురక్షితంగా ఉన్నారంటూ తెలిపిన అధికారులు. 233 మండలాలు, 44 మున్సిపాలిటీలపై ఎఫెక్ట్ పడనుంది. నేటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను బుధవారం నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2025-26 సంవత్సరానికి 4,56,000 హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలు 8,110 రూపాయల కనీస మద్దతు ధరను రైతులకు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తుఫానుపై మంత్రి గొట్టిపాటి సమీక్ష, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన. గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాలని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రాంతాల్లో మంత్రి కొలుసు పాదసారథి పర్యటన, గండి తెగిన చెరువులు పరిస్థితులు పరిశీలన, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు. మంతా తుఫాను తీరం దాటిన సందర్భంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిన అధికారులు. పలు చోట్ల కుప్పకూలిన భారీ వృక్షాలు, యారడలో విరిగిపడిన కొండ చర్యలు, ప్రమాద స్థితిలో పారుతున్న వాగులు, చెరువులు, ముంపుకు గురైన కాలనీలు, రహదారులు. తుఫాను వర్షంతో జనజీవన అస్తవ్యస్తం. విశాఖ వైపు వెళ్లే రైళ్లు రద్దు. నిలిచిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు. పునరావాస కేంద్రాలకు తరలిన లోతట్టు ప్రజలు. ప్రజాప్రతినిధులంతా సహాయక చర్యలో ఉన్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఏలేరు దిగువ ప్రాంతాల్లో అప్రమత్తం అవసరం. ఇరిపాకలో ఏటిగట్టుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు జ్యోతుల నవీన్. మంతా తుఫానుపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సమీక్ష, తీసుకోవాల్సిన చర్యలపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు. విపత్తు సమయంలో ప్రజలకు అండగా ఉండాలన్నారు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడటంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా అన్నారు చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. తుఫాను ప్రభావం అధికం, జాగ్రత్తలు తీసుకోండి. లోతట్టు ప్రాంత ప్రజలని తరలించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు యార్లగడ్డ వెంకట్రావు. ప్రజలెవరూ ఆధారపడొద్దు, మేమున్నాం అన్నారు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్. అప్రమత్తంగా ఉన్నాం, అండగా ఉంటాం అన్నారు టీడీపీ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. మందా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ప్రకటించిన ఆయన ప్రజలు ధైర్యంగా ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇనుమడుగ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రశాంతి. మంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు చోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల.